అరే శ్రీనివాస్, మీరుండేది ఇక్కడేనా? అవునండి. డాన్స్ నేర్చుకునేది ఎవరు? నువ్వేనా? అవునండి, వచ్చే వారం ప్రోగ్రామ్ కదండి, అందుకని రెడీ అవుతున్నా. నమస్కారం అండి. నీకు చాలా విద్యలు వచ్చే, ఒకసారి ఇలారా. అలాగేలేండి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆవిడ గారింటికి ఒకసారి రావాలట, ఇక్కడేం పెద్ద పని లేనట్టు. నీళ్లు పెట్టమ్మా, చిరాగ్గా ఉంది. ఏమిటో ఈ నిర్లక్ష్యం? ఎందుకు ఇలా పారేసా? లేకపోతే గంగిరెద్దులో మెళ్ళో వేసుకుని తిరగమంటావా? అది మెళ్ళో వేస్తుంటేనే ఆయన గారి నుంచి ఒకటే కంపు. తాగి తాగి గొంతంతా విషమైపోయినా ఆయన మెళ్ళోది నే వేసుకుంటే నా ఒళ్ళు విషమైపోతుంది. ఈయనెవరు? శివుడు. ఈవిడ పార్వతి. మరితను వినాయకుడు. అవునా? ఆ శివుడు ఏం కట్టుకుంటాడు? చర్మం. ఒళ్ళంతా ఏం పూసుకుంటాడు? బూడిద. మెళ్ళో పావులేసుకుని తిరుగుతాడు. గొంతులో ఏముంటుంది? కరణం. అంటే విషమే కదా? అవును. మరి అలాంటి శివుణ్ణి పార్వతి వినాయకుడు అసహించుకుంటున్నారా? ప్రేమతో భక్తితో పక్కనే ఉన్నారా? బాగుంది, చాలా బాగుంది. వినాయకుడికి ఆయన నాన్నగారు కనుక అంత భక్తితో కూర్చున్నాడు. ఆ నారాయణమూర్తి గారే మా నాన్నగారైతే అంతకంటే భక్తితో నేను కావలించుకుని కూర్చునేవాణ్ణి. అయినా ఆ దేవుడికి ఆయనకి పోలికేంటమ్మా? ఆయన మన ఇద్దరికి దేవుడే. నువ్వు అంత భయంతోనూ అంత భక్తితోనూ ఆయనతో మెలగాలి. ఎందుకు? ఆయన మీ నాన్నగారు గనక. నాన్నగారా? అవును. మరప్పుడు చెప్పలేదే? మనం ఆయనతో ఎందుకు ఉండట్లేదమ్మా? ఆయనతో ఇంకో ఆవిడెవరు? అవన్నీ తర్వాత చెప్తాను, కానీ ప్రస్తుతానికి మనం ఎవరమో వాళ్ళకి తెలియకూడదు. నువ్వు మాత్రం నేను చెప్పినట్టే చెయ్యే. నారాయణమూర్తి గారికి ఈ జపం తప్పితే ఈ ఛాసే లేకుండా పోతుంది. ఈ సంవత్సరం మొత్తం అంతా పట్టుమని 10 కచేరీలు లేవు. తెలుసయ్యా, తెలుసు. మరి ఏ సంపాదన లేకుండా అంతా మీ వల్ల జరగాలంటే ఆలోచించవలసిన విషయమే. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి. ఇహ శ్రీనివాసే కొత్త దీపం వెలిగించాలి. వాడు డాన్స్ కూడా చేస్తున్నాట. ఇంత చిన్న వయసులోనే అన్ని విద్యలు వచ్చాయంటే మనకి బంగారు బాతే. ఏంటి సీను? మీరిచ్చిందేనండి, బాగుంది. ఎందుకు నమస్కారం? అందుకు ఇంకో అందుకు. ఇంకెందుకు? నా డాన్స్ ప్రోగ్రామ్ కూడా మీరే అధ్యక్షులుగా ఉండాలని. ఆహా, నీకు డాన్స్ కూడా తెలుసా? మరి నీకెంత తెలుసో నాకు తెలియకుండా ఎలా ఒప్పుకోమంటావు? శాంపిల్ గా ఒక ఐటమ్ చూడండి, బాగుంటే ఒప్పుకోండి. ఏం సార్? ప్లీజ్ సార్. సార్ సరే. ఏమిట్రా, ఏమిటా పరుగు హడావుడి? సార్. ఏమిటి, పళ్ళె మీ చేస్తావా? అవును సార్, కష్టమైన చూపిస్తే మీరు తొందరగా మెచ్చుకుంటారని. ఉత్త పళ్ళ మీద అయితే నే కూడా చేస్తాను. తల మీద చెంబు పెట్టుకుని నీళ్లు ఒక్క బొట్టు కూడా కింద పడకుండా చేస్తే అప్పుడు. చెంబు లేకుండా చేస్తే మెచ్చుకోరా సార్? చెంబుతో నే పాడిన దానికి చేస్తే అప్పుడు నీకేం కావాలంటే అది. కొత్తగా నేర్చుకుంటున్నాను కదా సార్, అందుకని కొంచెం భయం భయంగా ఉంది. ఫోన్లేండి సార్, నేనేది అడిగితే ఇస్తాన్నారు కదా. తప్పకుండా. సరే అయితే. సీను, ఏమిటిది? సీను, నా మాట విను, భాష పడిపోతుంది. ఏమిటిది? పర్వాలేదు సార్, చెంబుతో అందరూ చేస్తారు, దీంతో చేయటం ఇంకా కష్టం కదా. మీరు పాడండి సార్. అది కా సీను, నా మాట విను, ఇది చాలా ఖరీదైన బాటిల్. సీను, నేను చెంబు తెస్తాను, దాంతో చెయ్యి. వద్దు సార్, నే ఓడిపోతే మా అమ్మని అడిగి దీని ఖరీదంతా ఇచ్చేస్తా. నే గెలిస్తే మీరు ఇంక ఇది తాగనని మాట ఇవ్వాలి. సీను, డబ్బు గురించి కాదు సీను. నే గెలిస్తే మీరు ఇది తాగరంతే. సీను
బాబు సీను, బాబు సీను, బాబు సీను, దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు? నా దగ్గర ఉంచుకుంటాను సార్. వద్దు, అలాంటిది కాదు. నువ్వు గెలిచినందుకు ఇంకో మంచి బహుమతి ఇస్తాను, దాన్ని తీసుకొచ్చే బాబు. పర్వాలేదు సార్, ఇదే మంచిది. మీరు అక్కడ మళ్ళీ తాగారని తెలిస్తే నేను ఇక్కడ తాగేస్తా. అందుకే ఇది. చాలే, పెద్ద గొప్ప. ఏంటమ్మా? చెప్పమ్మా. కాలివు. కనకమణిమయను పురచరణ. ఏంటి సార్? అబే ఏం లేదు. తకదిక తోం తక తోం తకదిరణ తకదిక తోం తక. నించుంటే ఆ శ్రీనివాసు, కూర్చుంటే ఆ శ్రీనివాసు, కళ్ళు మూసినా తెరిచినా ఆ శ్రీనివాసే. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేనయ్యా. అవునమ్మా, కష్టమే. ఎంత డబ్బైనా సరే వాళ్ళని ఒప్పించి ఆ బాబుని మనం దత్తత చేసుకుందామయ్యా. అమ్మా, మీ నాన్నగారు ఓట్లు కొన్నట్లు మీరు బిడ్డను కొనాలంటే అవుతుందా? మీరెంత ఇచ్చినా సరే పేరు డబ్బు సంపాదించే కుర్రాన్ని ఇవ్వటానికి ఒప్పుకుంటుందా తల్లి? ఒప్పుకోవాలయ్యా పాపం. ఒప్పుకుంటుందమ్మా. అయితే మీరు కాస్త తెలివిగా నడుచుకోవాలంతే. నడకింకరమయ్యా, పరిగెత్తి పాలు తాగమన్నా తాగుతాను. ఏం చేయాలో చెప్పు. ముందర ఆ కుటుంబంతో స్నేహం కలిపి ఆ ఇంటికి వస్తూ పోతూ ఆ కుర్రాన్ని మచ్చికి చేసుకోవాలి. ఎంత ఇరుగు పొరుగు వారైనా వచ్చిపోతుంటేనే స్నేహం కలిసేది. రండమ్మా. బాబు, అమ్మగారు ఉన్నారా? కూర్చోండమ్మా. నీకోసమే వచ్చారు బాబు. ఇక నుంచి నీ ప్రోగ్రాంలు అవి ఈ వీడియో చూస్తారా? మీరింత శ్రమ తీసుకుంటున్నందుకు చాలా సంతోషం. అవ్వా వీరికి అలాంటివి శ్రమ కానే కాదు. అసలు కళాకారుల్లో ఉన్న కళను గుర్తించి అది పరానికి ఈహానికి కూడా ఎలా ఉపయోగపడుతుందో చూడటమే వీరి వృత్తి. నారాయణమూర్తి గారిని ఈ స్థితికి తీసుకురావటానికి కూడా పాంచాలి గారే కారణం. మన చిన్నబాబు వారి దగ్గర కొంతకాలం సంగీతం నేర్చుకుంటే మంచిది. ఏం రామదాసు? చాలా మంచి ఆలోచనమ్మా. చిన్నబాబు మూలంగానైనా మళ్ళీ ఆయన మనసు సంగీతం మీదకి మళ్ళుతుంది, ఆయన ఆరోగ్యము కుదుటపడుతుంది. ఏం పాంచాలమ్మ గారు? నిజమే, నేను చెబుతాలేండి. ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. ఆ బాబు భవిష్యత్తు మాత్రం నాకు వదిలిపెట్టండి. అవ్వా అందుకే కదా ఈ చిరంజీవిని తీసుకుని ఈ ఊరు వస్తా. వస్తా బాబు, రేపటి నుంచి పొద్దున్నే ఇంటికి వచ్చేసాయి. అలాగేనండి. ఏమిటి? చిన్నబాబు గారంటే ప్రాణం వదిలేస్తున్నారు. మరి మా అమ్మగారు కూడా వదిలేస్తున్నారే? ఒక్క ప్రాణం కాదు, పంచ ప్రాణాలు. బాబు శ్రీను, రండమ్మా. చూడన్నా, ఆవిడతో స్నేహం అంత మంచిది కాదు, తప్పు. ఆవిడ అవి ఇవి అని ఆశ పెడుతుంది. వాటన్నిటికీ మనం లొంగిపోకూడదు. ఏనన్నా, ఇవన్నీ నీకే. అమ్మగారెక్కడా? చెప్పాను కదమ్మా, ఆవిడ భర్త ఏడాది తిరగకుండానే మరో ఆడదాని వల్ల పడిపోయాడు. అందుకని తన దురదృష్టం మరో ఆడదానికి అంటకూడదని పాపం ఎదటపడి మాట్లాడదు. అయితే ఇక్కడి నుంచే మాట్లాడదాం. కాస్త సామరస్యంగా మాట్లాడమ్మా. నమస్కారం పెట్టే మాట్లాడదాం. పని జరగాలి కదా. అవును కదా అమ్మా. మాజీ ఎమ్మెల్యే గారి అమ్మాయి గారు వచ్చారు, గిరిజి గారని. అవును, ఆ రోజు బాబు కచేరీకొచ్చి బహుమతి చదివించారు. వారేనమ్మా. అదేం బహుమతి అండి, నా బొంద. అసలు బాబుకి నిలువున బంగారపు తొడుగు వేయించాలి. ఏనన్నా? సిగ్గండి.
మీ వారు ఇప్పుడు కూడా ఇంకా సంగీత సాధన చేస్తున్నారా? ఎక్కడమ్మా, వారికి ఏరక్ కాంట్రాక్ట్లు వాడుతూ. నీ మొహం నువ్వెక్కడ చూసావు? రోజు చీకటితో లేచి ఓ గంటైనా సాధన చేస్తుంటారు. అయితే అలాగే మా బాబుకు కూడా కొంచెం నేర్పమనండి. ఏ హనుమాన్లు? ఎంత మాట అంతకన్నానా? ఈ మాట మా వారు వింటే ఎంతో పొంగిపోతారు. ఏ హనుమాన్లు? అవునమ్మా. అయితే బాబుని మన ఇంటికి తీసుకెళ్దాం. అలాగేనమ్మా. రా బాబు. మంచి రోజు చూసి నేనే పంపిస్తాలేండి. అలాగేనమ్మా. అలాగేనండి. వస్తాను నాన్న. అమ్మా, పెద్ద బాబాయ్ దగ్గర కూడా ఎందుకు పంపిస్తున్నావు? వాళ్ళ ముగ్గురు అన్న తమ్ములు నీ ద్వారా సంగీతానికి దగ్గర కావాలి. తాతయ్య గారి ఆశయం ఏమిటో మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి.